ఒక ముఖ్య మనిషిని నేను ఇక్కడ పిలవాలనుకుంటున్నాను. జన సైనికుడు అజయ్ బండ్రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అజయ్ గారు జనసేన గెలుపుకి ఎంతో తపన పడ్డారని, ఎంతో శ్రమించారని, ఆ విజయం వెనుక ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన ఉన్నారని తెలిసింది. సో జనసేన విజయోత్సవ సభకి విచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, అలాగే టీడీపీ శ్రేణులకు, బీజేపీ సపోర్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన ఈ విజయోత్సవ గర్జింపు మన నాయకుడికి వినపడేలా ఒక 3 సార్లు జై జనసేన, జై జనసేన, జై జనసేన. 10 సంవత్సరాలుగా మన పడ్డ కష్టానికి మొన్న జూన్ 4 ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అయిపోయింది. పాపం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పటికైనా అర్థం అయి ఉండాలి. అరచేత్తో సూర్యుడిని ఆపలేం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోలేమని. దత్తపుత్రుడు 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని మాట్లాడడం తప్ప పేరు పెట్టి పిలవడానికి నోరు రాని ఈ జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం మాట్లాడుతున్నాడు? పెద్ద వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధిస్తున్నాడు. 2024 ఎన్నికల ఫలితాలు దెబ్బకు దెయ్యం దిగింది. ఒక్కడంటే ఒక్కడు అడ్రస్ లేరు. అసెంబ్లీ గేట్ దాటనివ్వం అన్న వాళ్ళంతా తంతే అసెంబ్లీకి కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. వైఎస్ఆర్సీపీ గెలిస్తే కక్ష సాధింపులు, కేసులు, వ్యక్తిగత దోషణలు. మరి మన నాయకుడు ఏమిట్రా అంటే బరువులు, బాధ్యతలు అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడికి ఉన్న తేడా. ఎన్నో ఆలోచనలు చేశాం, కష్టపడ్డాం, గెలిచాం. మన నాయకుడు 21 సీట్లు తీసుకున్నప్పుడు మనలో చాలా మంది బాధపడ్డారు. అయినా ఫైనల్ గా 21 సీట్లు అయినా సరే 21కి 21 సీట్లు గెలిపించి 100% స్ట్రైక్ రేట్ తో 100% స్ట్రైక్ రేట్ తో మన నాయకుడు మనల్ని ఒక బలమైన స్థానంలో నిలబెట్టారు. ఈ రోజు మనం చూస్తే మన నాయకుడు తీసుకున్న నిర్ణయం ఎంత గట్టిదో, ఎంత కరెక్ట్ అనిపిస్తుందో చూడండి. ఇప్పుడు చూస్తున్నాం, కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు చెప్తున్నారు, కళ్యాణ్ గారు లేకపోతే కూటమే లేదు, కూటమే లేకపోతే ఈ విజయం కష్టం. మళ్ళీ ఆ జన రాక్షసుడు జగనే వచ్చేవాడు. మరి అలాంటి జన రాక్షసుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కాపాడింది మన నాయకుడి వ్యూహమే. ఇప్పుడు దేశం అంతా ఎవరిని పొగుడుతున్నారు? జనసేన, టీడీపీ, బీజేపీని కలిపిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. ఆయన ఆలోచనల్ని, అతను తీసుకున్న నిర్ణయాలను పొగుడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ అంటే గాలి కాదు, తుఫాన్ అంటే దేశమంతా ఎవరు ఈ తుఫాన్ అని మన జనసేన వైపు చూస్తున్నారు. ఈ రోజు పవర్ స్టార్ నుంచి పవర్ పొలిటీషియన్ గా అయ్యారు ఆయన. ఇప్పటి వరకు గెలవడం ఒక ఎత్తు. మనం ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే, మనం కానీ మన పార్టీ నాయకులు కానీ మన పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కూటమిలోనే ఉంటూ మన గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మండలాధ్యక్షుల స్థాయి నుండి మన పార్టీ కార్యకర్తలని సమీకరిస్తూ ఒక మంచి మనిషి నిలబడితే రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది, చెయ్యగలుగుతాం అనేదే ప్రతి ఒక్కరికి. అరే బాబు, మనం కులం కోసమో మతం కోసమో ఓట్లు వేయడం కాదు, మనం కోసం, మన భావి తరాల కోసం మనం ఓట్లు వేయాలి. దానికి కావాల్సిన మన నాయకుల్ని ఎంచుకోవాలి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే మంచి పాలన అందుతుంది. మంచి పాలన అందితేనే భవిష్యత్తులో మన భావితరాలు దిగులు లేకుండా మన పిల్లలు హాయిగా జీవించగలుగుతాం. అదే జనాలకి అర్థమయ్యేలా చేయాలి. ఇప్పుడు మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసినట్లుగా కక్ష సాధింపులో, కవింపు రాజకీయాల్లో చేయకూడదు. మన నాయకుడు చెప్పినట్లు మనం ఈ విజయాన్ని తలకెక్కించుకోకుండా ఎంతో హుందాగా నడుచుకోవాలి. మనం చేసే పని సింహంలాగా గర్జించాలే కానీ వాళ్ళలాగా కుక్కలా మొరకూడదు. ఎన్ఆర్ఐలుగా ఉండి ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ గట్టిగా నిలబడిందో అక్కడ మంచి పరిపాలన ఎలా ఉంటుందో చూపించాలి. వాళ్ళను కూడా మన వైపు తిప్పుకోవాలి. వాళ్ళేమి గ్రామాంతర వాసులు కాదు,
మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అరే బాబు, నేను చేసేది మన కోసం కాదు, మా కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అర్థమయ్యేలా చేసి ఆ గ్రామాల నుండి మన అభివృద్ధి చేసుకుంటూ రావాలి. అంటే మన నాయకుడు చెప్పినట్లు విద్య, వైద్యం మరి ఉపాధి అందరికీ అందేట్టుగా చూడాలి. ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఎక్కడ నిలబడినా అక్కడ విజయకేతనం ఎగరవేస్తారు. ధర్మరాజు పరిపాలన ఎలా ఉంటుందో మన నాయకుడి పరిపాలన అలా ఉంటుంది అన్నట్లు చూపాలి. జనం ఇప్పటి వరకు ఏం చూశారంటే జనసేనకి అధికారం ఇవ్వలేదు, అధికారం లేదు అని చూశారు. ఇప్పుడు వచ్చింది కూడా పెద్ద అధికారం కాదు, చిన్న అధికారమే. కూటమితో ఎంత సహకరిస్తే అంతే చేయగలుగుతాం. కానీ ఉన్న దాంట్లో ఎంత బాగా చేశామన్నది కూడా జనాలు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన పార్టీ అండగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో చూపించాలి. కష్టకాలంలో కలిసి ఉన్న మరి విజయోత్సవంలో మనమంతా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తుకు మరింత కష్టపడదాం. ఈ ఎలక్షన్స్ లో మనతో తోడు వచ్చిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలకి, ఎన్ఆర్ఐ నాయకులకి జనసేన ఎన్ఆర్ఐ తరపు నుంచి ఇవే మా హార్దిక ధన్యవాదాలు. మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి హలో ఏపీ బై బై నినాదం ఇచ్చారు. మరి మన నాయకుడు మనకిచ్చిన ఈ గొప్ప విజయానికి గిఫ్ట్ గా ఒక నినాదం ఇద్దాం. హలో ఏపీ, వెల్కమ్ జేసీపీ. హలో ఏపీ, వెల్కమ్ జేసీపీ. హలో ఏపీ, వెల్కమ్ జేసీపీ. జై జనసేన, జై హింద్.